సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నటువంటి 'డాక్ మహారాజ్' చిత్రము, అదేవిధంగా 'గేమ్ చేంజరు', అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలకు కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే అసెంబ్లీ సాక్షిగా చెప్పేశారు. తమ ప్రభుత్వము ఉన్నన్ని రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా బెనిఫిట్స్ వరకు అదేవిధంగా టికెట్లు పెంచము. ఖరాఖండిగా చెప్పేశారనమాట. అంటే రేపు రిలీజ్ కాబోతున్నటువంటి ఈ యొక్క 3 పెద్ద సినిమాలకు కూడా కంపల్సరీగా టికెట్ల ప్రైజెస్ ఉండకపోవచ్చు. అదేవిధంగా బెనిఫిట్స్ వాళ్ళకు పర్మిషన్ కూడా ఉండదు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి. సో, మొత్తానికి ఈ యొక్క సినిమాలకు మనం మాట్లాడుకుంటే కంపల్సరీగా ఈ యొక్క 3 సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది అని అనుకోవచ్చనమాట. కంపల్సరీగా ఈ 3 పెద్ద సినిమాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి గట్టిగా షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఇక రాబోయే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు ఈ 3 కాబట్టి కంపల్సరీగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే ఈ యొక్క సినిమాలకు బెనిఫిట్స్ పర్మిషన్ ఉండకపోవచ్చు. అదేవిధంగా టికెట్లు పెంచుకునే అవకాశం కూడా వెసులుబాటు కల్పించకపోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కాబట్టి కంపల్సరీగా సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు కంపల్సరీగా ఈ 3 సినిమాలకైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా బెనిఫిట్స్ అదేవిధంగా టికెట్లు పెంచకపోవచ్చు అనేది ఆ ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పేసింది. మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టా కాదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ కూడా తెలియజేయండి. థాంక్ యూ.